కార్తీక పురాణం మొదటి అధ్యాయం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక పురాణం మొదటి అధ్యాయం. కార్తీక మాస మహోత్సవం. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆత్య వక్త ముందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకుని సకల పురాణములు పుణ్యక్షేత్రము వారికి వివరించుచు సూతమహాముని కాలం గడుపుచుండను. ఒకనాడు సౌనకాది మునులు గురుతులకు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదవేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుసుకోగోరుచుంటిమి. కావున గాన తమరా వ్రతమును వివరింపమని కోరిరి. అంత నా సూత మహర్షి, ఓ మునిపుంగువులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త యొక్క బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అతని విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, సాంబశివునకు, పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గదను వినిపించదును. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుచున్నాను. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థను కలిగేటియే కాక ఇహమందును పరమందును సకలేశ్వరములతో తొలుతూగును. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పాను. పూర్వమున దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమున విహరించుతుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలేశ్వర్యములు కలుగుజేయనట్టి సకల పురాణములు వర్ణ భేదములు లేక అవలంబించు శాస్త్రములమైనది సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆచరింపదగనిది అగు వ్రతమును వివరింపమని కోరెను. అంతటా మహేశుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహామునుడు మిథిలాధీశుడు జనక మహారాజునకు వివరింపుచున్నాడు. చూడు, మా మిథిలా నగరు వైపు అని మిథిలా నగరు వైపు చెప్పనారంభించను. అటు మిథిలా నగరంలో వశిష్ఠుడు రాకకు జనకుడు సంతసించి ఆర్ఘపాద్యమును సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను నా శరీరమును, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూలు చే నా దేశము పవిత్రమైనది. తమరిచటకేల వచ్చితురో సెలవింపుడని వేడుకొనెను. అందు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహా యజ్ఞము చేయతలపెట్టిదిని. దానికి కావలసిన అర్ధబలము, అంగబలము నిన్నడిగి శత్రువు ప్రారంభించి నిశ్చయించు ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే స్వీకరించుము. కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం గలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకునదలిచింది. నా అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది. ఏమనగా, సంవత్సరంలో గల మాసములో కార్తీక మాసమే ఏలా అంత పవిత్రమైనది? కార్తీక మాసం గొప్పతనమేమి? ఆ సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యను వివరించవలసిందిగా ప్రార్థించను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబో వ్రతకథము సకల మానవులు ఆచరింప సకల పాపహారమైనది. ఈ కార్తీక మాసను వారి స్వరూపుని ఈ మాసమున ఆచరించి వ్రతమి యొక్క ఫలము చెప్పమంచి గాను వినుటకు గాను నానందమైనది. అంతేగాక వినినంత ఈ వ్రతముని ఎట్టి నరకబాధలు లేక ఇహమందు పరమనందు సౌఖ్యను పొందగలను. నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పసాగను. కార్తీక వ్రత విధానం. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఓ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి అందుగాను వేకవజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములుగా దేవతా పూజగా చేసినచో దాని వలన అగణిత్య పుణ్య ఫలము లభించును. కార్తీక మాస ప్రారంభం ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించడం. ముందుగా కార్తీక మాసన ఆదిదేవత యొక్క దామోదరును నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతం ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడమని ధ్యానించి వ్రతమును ప్రారంభమవలెను.
కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించినచో దినములలో సూర్యోదయము పూర్వమే లేచి కాలకృతం తీర్చుకుని నదికి పోయి హరినామస్మరణ గంగా శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు ఇంకా శైశవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకుని మరలా నీట మునిగి సూర్య భగవాన్ ఆర్ఘ్య ధ్యానం మునిసింగి పితృదేవతల క్రమ ప్రకారముగా తర్పణమలచి గట్టుపైన 3 నీళ్లలో 3 దోసలు నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగ నదులు ఏ ఒక్క నదిలోనైనాను స్నానం ఆచరించిన గొప్ప ఫలములగును. తట్టిపట్టి మడిమట్టి కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పము తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీపములతో భగవంతునికి పూజ చేసుకుని గంధమును భగవంతుని సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యతలను పూజించి వారికి ప్రసాదం తన ఇంటి వద్ద కానీ దేవలం కానీ లేక రావి చెట్టు మొదలుగాని కూర్చుండి కార్తీక పురాణం చదువులను. సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయందు కానీ విశ్వాలయందు కానీ లేక తడిబట్టతో వద్దకం తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను. మరునాడు స్నానం భూతతృప్తి చేయవలను. ఈ విధంగా వ్రతమారించిన స్త్రీ పురుషులు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపం పోయి మోక్షమును కరుకులగును. ఈ వ్రతమును చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసిన వారికి నమస్కరించిన వారికి కూడా తత్సం మాసం ఫలము దక్కును.